టు అవర్ ఛానల్ హేమ కృతిక వ్లాగ్స్. కాదు సింపుల్ లివింగ్ విత్ హెచ్కే. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి చాలా సింపుల్ అండి. టమాటోస్ ప్యూరీ చేసుకోబోతున్నాను, దాంతోపాటు టమాటో సాస్ చేయబోతున్నాను. ఏ రొటీన్ అయినా సరే మనం ఫాలో అయితేనే దాన్ని పర్టికులర్గా చూపించాలి అనేది నా పాలసీ అనమాట. అందుకని చెప్పేసి ఎవ్రీ టైం నేను సాసెస్ బయట కొంటాను. యాక్చువల్గా ఎక్కువ పిల్లలకైతే సాస్ పెట్టాల్సి వస్తే కనుక కంపల్సరీ ఇంట్లోనే మేక్ షూర్ చేస్తాను అది ఇంట్లోనే తయారయ్యేటట్టు. మార్కెట్లో దొరికే వస్తువులన్నీ కూడా కొంచెం హెల్దీ వర్షన్లో ఇంట్లోనే చేయొచ్చు, కొంచెం టైం తీసుకునే అనేది నా ఒపీనియన్ అనమాట. అందుకని చెప్పేసి ఈరోజు సాస్ అనేది తయారు చేసుకోబోతున్నాను. పైగా మార్కెట్లో కొంచెం టమాటోస్ అనేది కొంచెం రేట్ తక్కువగానే ఉంది కదా, 100కి 3 kgs అట్లా వచ్చింది. మొన్నటిదాకా అయితే 5 kgs కూడా వచ్చింది ఒక్కొక్క చాట. ఇప్పుడైతే 3 kgs వచ్చింది. సో 1.5 kg టమాటో ప్యూరీ అండ్ 1.5 kg సాస్ తయారు చేసుకుందాము అని చెప్పేసి ముందుగా అయితే ఇక్కడ ఫస్ట్ టమాటో ప్యూరీ కోసం రెడీ చేసుకుంటున్నాను. టమాటో ప్యూరీకి సాస్కి డిఫరెన్స్ ఏంటి అంటే, మనము సాస్కి అయితే కనుక షుగర్ అండ్ హర్బ్స్ వేస్తాం, కొన్ని వెల్లుల్లి, ఉల్లిపాయ, దాల్చిన చెక్క, లవంగం, జాపత్రి ఇట్లాంటివన్నీ వేసి షుగర్ వేసి వెనిగర్ వేసి సాస్ తయారు చేస్తాం. అదే ప్యూరీ ఏంటంటే మనం అది రాగా ఉంచుకుంటే కనుక దగ్గరికి చేసి గట్టిగా చిక్కగా ప్యూరీ కనుక ఉంచుకుంటే ఇన్స్టెంట్గా ఏ కర్రీస్ అయినా ఇట్లా చిటికలో అయిపోతాయి. అందుకని చెప్పేసి ప్యూరీ తయారు చేసుకుంటున్నాను. యాక్చువల్గా ప్యూరీ కన్నా అప్పటికప్పుడు టమాటోస్ వేసినా సరే బాగానే ఉంటుంది, కర్రీస్ తొందరగానే అయిపోతుంది. కాకపోతే మా ఇంట్లో ఎప్పుడు కంప్లైంట్ ఏంటంటే టమాటో సరిగ్గా ఉడకలేదు అని అంటారు. అందుకని చెప్పేసి ఈ గొడవ అంతా ఎందుకు, పొద్దున్నే హడావిడిలో టమాటో ప్యూరీ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ ప్యూరీ అయితే తయారు చేసుకోబోతున్నాను. ముందుగా అయితే ఈ ప్యూరీ కోసం 1.5 kg టమాటోస్ అన్నీ కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న దాన్ని మిక్సీలో వేసేసి మొత్తం బ్లెండ్ చేసేసాను. గ్రైండ్ చేసిన తర్వాత ఈ టైప్ ఆఫ్ కన్సిస్టెన్సీ వస్తుంది అనమాట. ఈ టైప్ ఆఫ్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దానిపైన లిడ్ పెట్టేసేసి మొత్తం దగ్గరికి బాయిల్ అవ్వనిస్తాను అనమాట. దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా పోయి దగ్గరికి వస్తేనే మనకి ఇది 1 month అయినా సరే సస్టైన్ అవుతుంది. లేదు అనుకోండి పాడైపోయే ఛాన్సెస్ ఉంది, బూజు కూడా పట్టేస్తుంది. మనం ఎప్పుడు ఏది చేసినా సరే తడి లేని బౌల్లో మామూలుగా తీసుకుని మళ్ళీ అది చిక్కగా ఇది చేసామనుకోండి, కంటైనర్లో పెట్టామనుకోండి, అప్పుడు స్పాయిల్ అవ్వదు. అదే కనుక తడి ఉండి మనం ఏదైనా కంటైనర్ స్టోర్ చేసినా కానీ ఇట్లాంటివి తొందరగా పాడయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మేక్ ష్యూర్ సీసా ఏదైతే మనం తీసుకుంటున్నామో అది తడి లేకుండా నీట్గా తుడుచుకుని ముందే పెట్టుకోండి. ఇక్కడ నేను బీట్రూట్ వచ్చేసి కొంచెం గ్రైండ్ చేసుకుని దాని జ్యూస్ దీంట్లో వేస్తున్నాను. ఎందుకు అంటే కలర్ కోసం. మనం కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ వేసినా సరే ఇట్లా టమాటో ప్యూరీ రెడ్గా ఉంటుంది. లేదు అంటే కనుక బీట్రూట్ని హాఫ్ స్లైస్ వేసినా సరే రెడ్గా ఉంటుంది. ఇక్కడ నేను ముందు వేయటం మర్చిపోయాను, అందుకని తర్వాత బీట్రూట్ని ఇట్లా గ్రేట్ చేసేసి దాంట్లో ఉన్న పల్ప్ దీంట్లోకి స్క్వీజ్ చేసేసాను అనమాట. ఈరోజు వచ్చేసి హేమన్య వాళ్ళకి స్పోర్ట్స్ డే అని చెప్పేసి 2 days హాలిడేస్ ఇచ్చారు. యాక్చువల్గా ఫ్రైడే రోజు స్పోర్ట్స్ డే ఉంది. సో అందుకని చెప్పేసి ముందు 2 days ప్రిపరేషన్ హాలిడేస్ అన్నట్టు ఇచ్చారనమాట. స్పోర్ట్స్ డేకి హేమన్య కృతిక పార్టిసిపేట్ చేయట్లేదు ఈ ఇయర్. అందుకని చెప్పేసి వాళ్ళు ఈరోజు ఇంట్లోనే ఉన్నారు. సో ప్రొడక్టివిటీ డే అయిపోతుంది కదా, వాళ్ళకి కావాల్సింది ఏదో మనం చేసి పెట్టచ్చు అని చెప్పేసి ఫస్ట్ అయితే మాత్రం నేను మార్కెట్ వెళ్ళిపోయాను. ఎర్రగడ్డ వెళ్ళిపోయి అన్ని వెజిటేబుల్స్ అన్నీ కొనేసుకుని తీసుకొచ్చుకున్నాను. దాంతోపాటు టమాటోస్ కూడా తీసుకున్నాను. అక్కడ నేను టమాటో ప్యూరీకి పెట్టేశాను కదా. ఇక్కడ సాస్ కోసం కావాల్సినవన్నీ ఎల్లుల్లిపాయ, ఉల్లిపాయ ఆప్షనల్, ఎల్లుల్లిపాయ కంపల్సరీ, దాంతోపాటు జాపత్రి, దాల్చిన చెక్క, లవంగం, యాలుక్కాయ ఇవన్నీ కూడా వేసేసుకుని ఒక చిన్న పోట్లీ అనేది తయారు చేసుకుంటున్నాను. ఆ చిన్న మోట్ వచ్చేసి మనము ఇప్పుడు టమాటోస్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత దాంట్లో ఈ 1.5 kg తీసుకున్నాను కాబట్టి ఒక 1/2 లీటర్ వాటర్ పోసాను. ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసి దాంట్లోకి ఈ స్పైసెస్ అన్నీ మూట కట్టేసి ఆ మూట వేసేస్తాను అనమాట. సో మనం వేరుకునే పని లేకుండా ఈ మూట యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ తీసేయచ్చు బాయిల్ అయిపోయిన తర్వాత. ఫస్ట్ అయితే కనుక టమాటోస్ అనేది చాలా సాఫ్ట్గా అవ్వాలి, బాయిల్ అవ్వకూడదు. జస్ట్ వాటర్ పోసేసి దాన్ని ఒక సాఫ్ట్ లాగా తయారు చేస్తున్నాను. దాని తర్వాత దాన్ని ఒక పల్ప్ లాగా మొత్తం అంతా బ్లెండర్తో బ్లెండ్ చేసేయాలి. ఇక్కడైతే కనుక మార్నింగ్ ఎర్రగడ్డ వెళ్ళేసి వచ్చామని చెప్పాను కదా వెజిటేబుల్స్కి. హేమన్య కృతిక ఇద్దరు పైకి తీసుకొస్తున్నారు. ఇప్పుడే ఈరోజు నేను కొంచెం బిజీగా ఉన్నాను, నువ్వే కొంచెం సార్ట్ అవుట్ చేయవా మొత్తం అన్ని వెజిటేబుల్స్ దేనికి దానికి వాష్ చేసేసి పెట్టే ఫ్రిడ్జ్లో అని చెప్పి అంటే సరే అని చెప్పి తను ఒప్పుకుంది. యాక్చువల్గా
పిల్లలకి ఎప్పుడైనా సరే మనం పని చేస్తున్నప్పుడు వాళ్ళని కూడా మనకి హెల్ప్ చేయమన్నాం అనుకోండి, వాళ్ళు చాలా యాక్టివ్గా చేస్తారు, దాంతోపాటు మనకన్నా ఎక్కువ ఎఫిషియెంట్గా చేస్తారు. అందుకని చెప్పేసి కొన్ని పనులు అయితే వాళ్ళకి ఇచ్చేయాలి. అది ఈరోజు మొత్తం అంతా ఖాళీగానే ఉన్నాము, మాకు ఏ పని లేదు అని అనిపించింది. అందుకని చెప్పేసి మొత్తం వాష్ చేసి అందుకని వెజిటేబుల్ వాషింగ్ మొత్తం హేమన్యకి అప్పచెప్పేశాను. యాక్చువల్గా నేను వెజిటేబుల్స్ అనేది కంపల్సరీ మేక్ ష్యూర్ వాష్ చేసేసి పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో, బాక్సెస్లో పెట్టేసుకుని, సో దట్ పొద్దున్నే అవి తీసి మళ్ళీ వాష్ చేసి వెజిటేబుల్స్ అనేవి వండకుండా సరిపోతుంది అని చెప్పి. అది అన్ని టైమ్స్లో అట్లా చేస్తానని కాదు, సందర్భాన్ని బట్టి ఒక్కొక్కసారి ముందే వాష్ చేస్తాను, ఒక్కొక్కసారి అప్పటికప్పుడు వాష్ చేస్తాను, ఒక్కొక్కసారి నేను మార్కెట్కి వెళ్ళకుండా ఇంటి దగ్గర మార్కెట్లోనే తీసుకొస్తే కనుక ఆ యాస్టీస్ పెట్టేస్తాను బాక్సెస్లో సర్ది, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి వాష్ చేసుకుంటాను. కానీ ఎర్రగడ్డ నుంచి తీసుకొచ్చి ఏంటంటే బల్క్లో ఉంటాయి అక్కడ అని చెప్పేసి నాకు ఎందుకో అట్లా కొంచెం వాష్ చేసి నీట్గా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలని అనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఇలా చేస్తానన్నమాట. యాక్చువల్గా మార్నింగ్ వెజిటేబుల్స్ అన్నీ సార్ట్అవుట్ చేసేయమని చెప్తే తను మొత్తం నీట్గా ఒక క్లాత్ వేసుకుని ఆ గట్టు పైన మొత్తం సర్దేస్తుంది, వాష్ చేసేసి వెనిగర్ వేసి బేకింగ్ సోడా వేసి వాష్ చేస్తుంది. ఇక్కడ చూసారా టమాటో సాస్కి టమాటోస్ కొంచెం సాఫ్ట్ అయిపోయినాయి, ఇక్కడ పల్ప్ ఏమో కొంచెం దగ్గరికి వచ్చేసింది. ఈ రెండు అప్రాక్సిమేట్ ఒక 40 minutes టైం అయితే తీసుకుంటుందండి. సాస్ అయితే కనుక ఒక 40 to 45 minutes దాకా ఫస్ట్ అయితే సాఫ్ట్ అవుతుంది, దాని తర్వాత దాన్ని పల్ప్ని మొత్తం బ్లెండర్తో బ్లెండ్ చేస్తాను కాబట్టి ఒక 15 minutes అయితే టైం పడుతుంది. ఇక్కడ హేమన్య వచ్చేసి చెట్లన్నిటికీ నీళ్ళు పోస్తుంది, కృతిక వచ్చేసి గోల్ చేస్తుంది వెనకాల నుంచి. నువ్వు పోయే మాట వెళ్ళిపోయి దానికి ఇచ్చేసేనా, పోసేసి మిగతాది ఇచ్చేసిరా, పోసేసే దానికి ఇచ్చేసే, దానికి ఇచ్చేసి అది చేస్తున్నట్టు. ఈ గాలింగ్ కన్నా నెవర్ ఎండ్ ప్రాసెస్. చిన్నపిల్లలు ఎప్పుడైనా గడ్స్ వాళ్ళు అంటారు కదా, తను కొంచెం గడ్స్దే, అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళ అక్కని డిమాండింగ్ చేస్తుంది. ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ సార్ట్ అవుట్ చేసుకుని మొత్తం వాష్ చేసి పెట్టిన తర్వాత బాక్సెస్లో కొంచెం అయ్యాక సర్దుతానమ్మ, మొత్తం తడిగా ఉంది కదా అని చెప్పేసి అట్లా పెట్టేసింది. సో నేను కూడా అట్లా వదిలేసాను అనమాట. అప్రాక్సిమేట్ ఈవినింగ్ టైం అయిందండి, వాతావరణం మొత్తం ఇంత చల్లగా ఉంది, అసలు అవి ఆరటానికి కూడా చాలా టైం పట్టింది. నాకు పొద్దున్నే కూరగాయల్లో వాష్ చేసి ఆ చల్లదనము అదంతా కొంచెం చేతులు పట్టేసినట్టు అనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఇలా చేయమని చెప్తే హేమన్య వచ్చేసి చేసేసింది మొత్తం అంతా. థ్యాంక్స్ హేమన్య. అండ్ మోర్ ఓవర్ ఇంకా సాస్ పల్ప్కి అయితే కనుక నియర్లీ 50 minutes ఆఫ్ టైం పడుతుంది. పల్ప్ అయితే కనుక ఒక 45 minutes అయితే సిమ్లో బాయిల్ అవ్వాల్సిందే, మూత పెట్టేసి మొత్తం బాయిల్ చేసి దగ్గరికి రానిస్తాను కదా కొంచెం కూడా వాటర్ లేకుండా, అందుకని చెప్పేసి అది ఒక 40 minutes ఆఫ్ టైం పడుతుంది. సాస్కి వచ్చేసి ఒక 15 minutes ఆఫ్ టైం పడుతుంది. ఇంతకీ 2025లో మీరు అందరూ ఏం చేశారు? యాక్చువల్గా ప్రొడక్టివిటీ ఏమి ఎక్కువ చేయగలిగారు మీరు లైఫ్లో? అనుకున్నవన్నీ ఫుల్ఫిల్ చేయగలిగారా? నేనైతే అనుకున్నవన్నీ అంత పర్ఫెక్ట్గా ఫుల్ఫిల్ చేయలేదు, కానీ ఒకటండి, ఈ ఇయర్ మాత్రం పిల్లల స్కూల్స్తో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. యాజ్ దే పర్ఫార్మ్ వెరీ వెల్ ఇన్ ద స్కూల్, సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. నాకు లాస్ట్ ఇయర్ మోస్ట్ ప్రాబ్లమ్ స్కూల్తోనే వచ్చింది. లాస్ట్ ఇయర్ వేరే స్కూల్లో ఉండేవారు, ఈ ఇయర్ స్కూల్ మారిన తర్వాత లాట్ ఆఫ్ టైం వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళకి స్టడీస్ అదంతా కూడా లాస్ట్ ఇయర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అవన్నీ ఉండేవి కాదు. 3rd క్లాస్కి వచ్చేటప్పటికల్లా ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చాలా ఉంటున్నాయి, వర్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో పిల్లల్ని చూసుకుంటూ ఇటువైపు వీడియోస్ తీయాలి అంటే నేను అంత ప్రొడక్టివిటీగా చేయలేకపోయాను ఈ ఇయర్. హోప్ ఫర్ ద బెస్ట్. నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ నా టార్గెట్ అయితే నేను కంప్లీట్ చేస్తాను అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంకపోతే ఇక్కడ సాస్కి ఫస్ట్ అయితే కనుక టమాటో సాఫ్ట్గా అయిన తర్వాత ఇట్లా బ్లెండర్తో మొత్తం బ్లెండ్ చేసేసుకోవాలి. మొత్తం ఇది బ్లెండ్ నీట్గా అయిపోయిన తర్వాత మనము దాన్ని పల్ప్ ఇంకా వాటర్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసేయాలన్నమాట. ఒక స్ట్రైనర్ తీసుకుని ఆ స్ట్రైనర్లో ఈ పల్ప్ అంతా వేసామనుకోండి, కింద వాటర్ వచ్చేసి చిక్కగా ఇట్లా గట్టిగా ఒత్తుతూ ఉంటే ఆ పల్ప్ మొత్తం కిందకి దిగిపోద్ది, పిప్పి మొత్తం సపరేట్ అయిపోతుంది. సాస్ మొత్తం సాఫ్ట్గా అవ్వాలి అంటే ఇట్లా కంపల్సరీ చేయాలి. ఆ టమాటో పల్ప్ ఉంది చూడండి, మొత్తం తీసేసి పక్కన పడేయాలన్నమాట. అందుకని చెప్పేసి నేను మొత్తం ఇట్లా స్ట్రైనర్లో వేసేసుకుని మొత్తం ఇట్లా స్ట్రెయిన్ చేస్తున్నాను. ఇది అప్రాక్సిమేట్గా చాలాసేపే పడుతుంది, కొంచెం సేపు బాగా ఒత్తితేనే మొత్తం అంతా
దాంట్లోకి కింద దాంట్లోకి దిగిపోద్ది. మళ్ళీ దాంట్లోకి సేమ్ పోట్లీ ఏదైతే మసాలా పోట్లీ పక్కకు తీసామో ఆ పోట్లీ మళ్ళీ దీంట్లో వేసేసి పొయ్యి మీద పెట్టామనుకోండి సాస్ అనేది చిక్కగా తయారైపోతుంది. నెక్స్ట్ వచ్చేసేసి 2025 ఎండింగ్ వచ్చేసింది కదా. మీ రెజల్యూషన్స్ కొత్త న్యూ ఇయర్కి ఏమున్నాయి? నా రెజల్యూషన్ అయితే మాత్రం ఈసారి కంపల్సరీ వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పేసి, టార్గెట్ రీచ్ అవ్వాలి 67కి అని చెప్పేసి హోప్ ఫర్ ద బెస్ట్ అనుకుంటున్నాను. క్రాస్ ఆఫ్ ఫింగర్స్. నాకు ఎప్పుడు వెయిట్ లాస్ అనేది ఛాలెంజింగ్గానే ఉంటుంది. యాక్చువల్గా వెయిట్ లాస్ ఫస్ట్ నుంచి కూడా నాకు మీకు ప్రీవియస్ వీడియోస్ చూసుంటారు. పీసీఓడి వల్ల నాకు వెయిట్ లాస్ అనేది ఎప్పుడు పెరుగుతానే ఉన్నాను, కానీ తగ్గటం అంటే చాలా కష్టపడాల్సి వచ్చేది. పెరగటం అయితే కనుక ఈజీగా అయ్యేదాన్ని. అట్లానే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో 91కి వెళ్ళాను. దాని తర్వాత 67కి కష్టపడి 3 months హార్డ్ వర్క్ చేస్తే 67కి వచ్చాను. 67కి రావటమేమో కానీ అన్ఎక్స్పెక్టెడ్లీ సెకండ్ బేబీ వచ్చేసింది పీసీఓడి ఉన్నా సరే. అందుకని చెప్పేసి ఆ సెకండ్ బేబీకి సరే జాగ్రత్తగా ఉండి మొత్తం అన్ని మళ్ళీ కేర్ తీసుకుని డైట్ అని అంటే అప్పుడు తెలీదు, చాలా నీరసంగా ఉండేది, అట్లా దడదడగా ఉండేది. అట్లా ఫుడ్ కన్జ్యూమ్ చేయకపోతే కనుక డైట్ అని ఉంటే కనుక కొంచెం ప్రాబ్లం వచ్చేది. అందుకని చెప్పేసి బాగానే మరీ ఎక్కువ కాదు, మోడరేట్ పోర్షన్లోనే రైస్ తిన్నా సరే 104 kgs దాకా వెళ్ళాను. 104 నుంచి బ్యాలెన్స్ చేసుకుంటా 85కి వచ్చి ఇప్పుడు 80లో అయితే స్ట్రక్ అయ్యాను. మధ్యలో 70కి కూడా వచ్చేసాను. 70కి వచ్చిన తర్వాత కూడా ఎప్పుడైనా సరే మనం ఏది చేసినా సరే కన్సిస్టెన్సీతో మెయింటైన్ చేయకపోతే కనుక, దాని రొటీన్ సెట్ చేసుకుని కన్సిస్టెన్సీ మన కోసం మనం టైం తీసుకోకపోతే కనుక మళ్ళీ మనం వెయిట్ పుట్ ఆన్ అయిపోతాం. సేమ్ నా విషయంలో కూడా అట్లనే జరిగింది. పిల్లల్ని అన్నీ చూసుకుని కొంచెం ఇంటి ఎదురుగా కన్స్ట్రక్షన్ చెప్పాను కదా, లాస్ట్ వీడియోలో చూసుంటారు. ఆ కన్స్ట్రక్షన్ కనుక అలా మొత్తం అంతా పట్టించుకుని అంతా చేసేటప్పుడు కల్లా నా మీద నేను శ్రద్ధ తీసుకోవటం మర్చిపోయాను ఈ ఇయర్. అందుకని చెప్పేసి వెయిట్ పుట్ ఆన్ అయిపోయాను. 2025 was not that productivity I have given to myself. ఈ ఇయర్ కంపల్సరీ 2026లో నా కోసం నా హెల్త్ మీద నేను కేర్ తీసుకోవాలని అనుకుంటున్నాను. పిల్లలతో పాటు నా హెల్త్, దాంతోపాటు ఈ వీడియోస్, ఇలా అన్నీ కంప్లీట్ చేసుకుంటా ఫార్వర్డ్ వెళ్ళాలనుకుంటున్నాను. చూద్దాం. ఇప్పుడైతే కనుక నా వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసేసాను. యాక్చువల్గా డైట్ ఫాలో అవుతున్నాను, ఈవినింగ్ వాకింగ్కి వెళ్తున్నాను, మార్నింగ్ యోగా అండ్ ఎక్సర్సైజెస్ చేస్తున్నాను. ఇవన్నీ చేసినా సరే వెయిట్ అనేది అంత తొందరగా పుష్ అవ్వట్లేదు కంపేర్ టు ప్రీవియస్. నాకు 35స్లో వెయిట్ లాస్ ఎంత ఈజీగా అయ్యాను, ఇప్పుడు 40 టచ్ అవ్వబోతుంది. సో నా వెయిట్ లాస్ అంత ఫాస్ట్గా అవ్వట్లేదు అని అనిపిస్తుంది. అయినా సరే ఇంచ్ లాస్ అయితే కనిపిస్తుంది 1 week కన్సిస్టెన్సీతో ఉన్న తర్వాత. మధ్యలో పిల్లలతో ఇట్లా డిస్ట్రాక్షన్స్ ఏమీ లేకుండా ఉంటే టచ్ వుడ్ నా వెయిట్ లాస్ జర్నీ నేను కంప్లీట్ చేసుకుంటాను. ఇప్పుడైతే కనుక ఓన్లీ న్యూ ఇయర్ రోజే తినాలి, ఏది తిన్నా సరే మళ్ళీ డైట్లోకి వెళ్ళిపోవాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. హోప్ ఫర్ ద బెస్ట్. చూద్దాం ఏమవుతుందో. ఇక్కడైతే కనుక టమాటో ప్యూరీ వచ్చేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి కొంచెం సాల్ట్ వేసేసాను. ఇదైతే కనుక సాస్ది యాక్చువల్గా. కొంచెం సాస్ వేసి మళ్ళీ పోట్లీ వేసేసి మొత్తం దగ్గరికి చిక్కగా రాణిస్తున్నాను. మనకి మార్కెట్లో దొరికే సాసెస్ ఏమవుతాయంటే చాలా ప్రిజర్వేటివ్స్ వేసి అంతా వేసి మనం బయట పెట్టినా సరే పాడవకుండా ఉంటుంది. చూడండి, మనం సూపర్ మార్కెట్కి వెళ్తే బయటే ఉంటుంది కదా, కానీ మనం ఇంట్లో చేసుకున్న సాస్ సేమ్ టేస్ట్తో వస్తుంది. బయట పెట్టామనుకోండి ఒకేసారి మొత్తం అంతా స్పాయిల్ అయిపోతుంది అనమాట. గ్యాస్ ఫామ్ అయిపోయి బుస్సని లెగిసిపోతూ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ఇంట్లో తయారు చేసుకున్న సాస్ని ఫ్రిడ్జ్లో కంపల్సరీ స్టోర్ చేసుకోండి. అది లాంగ్ షెల్ ఎక్కువ ఉంటుంది దానికి. దాని తర్వాత ఇది టమాటో ప్యూరీ ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది. దీని నుంచి ఇంకా కొంచెం దగ్గరికి రానిస్తాను, ఆ బబుల్స్ కూడా లేకుండా. అప్పుడు ఈ టమాటో ప్యూరీ అనేది అయిపోతుంది అనమాట. ఇట్లా టమాటో ప్యూరీ అండ్ సాస్ చేయడానికి నాకు చాలానే టైం పట్టింది యాక్చువల్గా చెప్పాలి అని అంటే. అప్పటికప్పుడే చేసుకుంటే తొందరగా అయిపోతుంది కదా అని అనిపించింది ఒక నిమిషం అయితే, కానీ కాదు. దీనివల్ల టైం అనేది సేవ్ అవుతుంది మార్నింగే అని చెప్పేసి ఇదైతే కనుక టమాటో ప్యూరీ తయారు చేసేసుకున్నాను. వెజిటేబుల్ సార్టింగ్ వల్ల, దాని తర్వాత ఈ టమాటో ప్యూరీ ఇంకా ఈ సాసెస్ వల్ల నాకు టైం అనేది ఇప్పుడు ఎంత కన్జ్యూమ్ అయినా సరే తర్వాత చాలా చాలా ఈజీగా అయిపోతుంది. వెజిటేబుల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే స్టోర్ చేసుకుని పెట్టుకుంటే ఒక 15 days దాని టెన్షన్ ఉండదు. సాసెస్ ఉంటే కనుక ఈవినింగ్ డిన్నర్లో సత్య వచ్చేసి మీల్ మేకర్ అండ్ క్యాప్సికమ్ తీసుకుంటారు. దానికి నాకు సాస్ వేయాల్సి వస్తుంది. ఇంకా వెనిగర్, కొంచెం ఇది
బ్లాక్ సాస్ వేస్తాను. దానికోసం అని చెప్పేసి నాకు కంపల్సరీ ఈ టమాటో సాస్ అనేది కావాలి. పిల్లలకి కూడా సాస్ అనేది ఈ మధ్యన కొంచెం ఎక్కువ తింటున్నారు, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇట్లా ఇంట్లో చేసిన వాటి కోసం అని చెప్పేసి స్నాక్స్కి ఈ టమాటో సాస్ అయితే తయారు చేసుకున్నాను. ఇక్కడ నేను టమాటో సాస్ రెడీ అయిపోయిన తర్వాత జస్ట్ ఇట్లా డ్రాప్ చేస్తున్నాను చూడండి. ఈ పక్కన ఉన్న దాంట్లో వాటర్ కనుక ఇట్లా కనిపిస్తే అది సాస్ అవ్వనట్టు, అయిపోతే కనుక ఇట్లా సాస్ ఇట్లా పెట్టగానే జారుడుగా అయిపోతుంది, అప్పుడు సాస్ అయిపోయినట్టు. దాని తర్వాత ఫైనల్గా హేమన్య వచ్చేసి షీ హాస్ డన్ ఏ గ్రేట్ జాబ్ అని చెప్పొచ్చు. వెజిటేబుల్స్ అన్నీ సార్ట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి రెడీగా ఆ బాక్సెస్ అన్నీ కూడా ఇక్కడ రెడీ చేసి పెట్టింది. కొత్తిమీర అవన్నీ అయితే మాత్రం నేనే సర్దాను కింద టిష్యూ పేపర్స్ వేసి, దాని పక్కన ఇవన్నీ చాప్ చేసుకుని వెజిటేబుల్స్ అన్నీ పెట్టేసుకున్నాను. ఇక్కడతో ఈ వీడియో అయితే ఎండ్కి వచ్చేసింది. టమాటో ప్యూరీ అండ్ టమాటో సాస్ వచ్చేసి ఇదేమో ఫస్ట్ టమాటో ప్యూరీ, దాని పక్కనేమో సాస్ బాటిల్స్లోకి ఇట్లా తీసుకుని స్టోర్ చేసి పెట్టుకున్నాను. 1.5 kgకి నాకు ఇంతే అయింది. ఇంతటితో ఈ వీడియో అయితే లాస్ట్కి వచ్చేసింది. నెక్స్ట్ మళ్ళీ ఫ్రైడే రోజు మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాము. ఈసారి క్లీనింగ్ రొటీన్ వీడియో అయితే పోస్ట్ చేయబోతున్నాను. అంటిల్ దెన్ బాయ్.